నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గిరిజనులు సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి యనుమల తిరుపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవనం కోసం 3,65,00,000 రూపాయల మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో బంజారా సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలబడతామని తెలిపారు. కార్యక్రమంలో సేవాలాల్ కమిటీ అధ్యక్షుడు శివరాం చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్, కొడంగల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తరియా నాయక్, బాపల్లి సంతోష్ నాయక్, చందర్ నాయక్, రవి, ఉమ్లీభాయ్, గిరిజన సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడైనటువంటి శివాజీ చౌహాన్ గారు మరియు కొడంగల్ బంజారా 8 మండలాలకు సంబంధించిన బంజారా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కొడంగల్ చౌరస్తాలో ఈరోజు సీఎం కొడంగల్ కాన్ఫరెన్స్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు తిరుపతి రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా గిరిజనుల పైన సీఎం గారికి మరియు యనుమల తిరుపతి రెడ్డి సంఘానికి చిత్తశుద్ధి అనేది ఈ యొక్క జీవో ద్వారా ఈ యొక్క పాలాభిషేకం ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్నగాక మొదలై 3 రోజుల క్రితము 3,65,00,000 రూపాయలు మన సేవాలాల్ బంజారా భవనానికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్తోనే గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పడం జరిగింది, మేము అది చేసినాం ఇది చేసినాం. అది కాదు, ఇప్పుడు మేము 3 ఎకరాల భూమి ఇచ్చినాము, సరే సంతోషమే, 3 ఎకరాల భూమి మాటల్లో వాస్తవమే. ఎందుకంటే మరీ అదే చెప్పడం అనేది మంచిది కాదు. ఎందుకంటే అలా చూసుకుంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి సార్ గారు, మా నాయకుడు 5 ఎకరాల భూమిని కోసిటి పసిపకు తన సొంత నిధులతో ఈరోజు కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మా నాయకుడు చాలా చెప్పడం జరిగింది. అంటే మాది చెప్పుడు ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, మన చేతుల ప్రభుత్వం. చేసి చూపేస్తాం. మేము ఎప్పుడు టెంకాయలు కొబ్బరికాయలు కొట్టాం. మేము అట్టడుగు వర్గాల నుంచి వైద్య వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి పథకాలైనా తీసుకో. కొడంగల్ ప్రాంతంలో ఈరోజు ఎక్కడ చూసినా 60% వరకులు అనేవి అసలు చులకనగా పరుగులు తీస్తున్నారనే మాటని గమనించవలసిన అవసరం ఉంది. ఎన్ని దేశాలు వేసినా, ఎన్ని అభివృద్ధి పథకాలకు మీరు అడ్డంకు పడినా ఈ అభివృద్ధి పథకం అనేది ఆగదు. మా గిరిజనులపై ఈ కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు ఎటువైపు వస్తే ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మా ఈ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉందంటే మా బంజారా సోదరుల పైన అసలు కనీవిని ఎరగనించులో 3,60,00,000 రూపాయలు రావడం అనేది ఎంత ఆశీర్వాదం. మాకు ఈ గిరిజనుల దీనిపైన చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులకు మరియు కొడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి సార్ గారికి మా గిరిజన బంజారా సోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై సేవాలాల్.